ఇచ్చిన హామీలను నెరవేర్చిన కౌన్సిలర్. సొంత డబ్బులతో వార్డులో 2 బోర్డుల ఏర్పాటు. వార్డులో ప్రజా సమస్యలపై 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ ప్రత్యేక దృష్టి సాధించారు. ఎన్నికలకు ముందు వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని 13వ వార్డు పరిధి పాన్ మాల్ కాలనీలో కౌన్సిలర్ సురేష్ నాయక్ తన సొంత డబ్బులతో 2 బోర్లను వేయించి హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సురేష్ నాయక్ మాట్లాడుతూ వార్డు సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి మరియు స్థానిక వార్డు నేతలందరి సహకారంతో వార్డుల్లో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వార్డు అభివృద్ధి ధ్యేయంగా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన సాయశక్తులా కృషి చేస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అబ్బర్ లాలా, స్థానిక వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. गिनती में आना ऐसा ले बोर्ड की गाड़ी ऐसा मुझे नहीं पता मुझे अरे सरकार का देखा अंदर ले दे अंदर अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। जैसा कि वादा किए थे हमारे कौंसलर साहब सूरी नायक के जीतने के बाद क्या है पान मल्ला में 3 बोर लगाने वाले थे। अल्हम्दुलिल्लाह सुबह से ये दूसरा पॉइंट है। पहला पॉइंट ऑलरेडी गिर गया, दूसरा पॉइंट ये है। हम दिल से शुक्रिया अदा करते हैं वराला श्रीनिवास रेड्डी का और एक्स मार्केट कमेटी चेयरमैन विठल नायक साहब जो वादा निभाए, जीतने के 10 दिन के अंदर ही अपना वादा निभाए। ऐसे काउंसलर्स क्या है मालूम बहुत कम मिलते, वादे तो बहुत सारे करते मगर जीतने के बाद कोई वादे पे अमल नहीं करते। हम ये तीनों भी का सूरी का श्री वराला श्रीनिवास रेड्डी और विठल नायक का तहे दिल से शुक्रिया करते हैं जो उन्होंने वादा दिए थे वो वादा पूरा करे। और मैं हमारे वार्ड नंबर 14 के काउंसलर मोहम्मद शफी साहब से भी गुजारिश कर रहा हूँ कि जो आप जो वादा किए थे फातिमा मस्जिद के पास 1 बोर, मानिक नगर में 1 बोर और इंदिरा माइलू 200 घर वो देतो मिल के वादा करे थे। आपसे भी गुजारिश है कि आप जो वादा किए थे वो वादा आप निभाए। शुक्रिया। जय रोहितना, जय रोहितना। जय तेलंगाना, जय तेलंगाना, जय रोहितना, जय रोहितना। 13వ వార్డు అయ్యప్ప నగర్ గ్రీన్ సిటీకి చెందిన మన పాన్ మహల్కి ఎలక్షన్కి ముందు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం బోరు వేయడం జరుగుతుంది. మైనార్టీ రంజాన్కి నీళ్ళతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్న మైనార్టీ వాళ్ళందరికీ సోదరులకు ఈరోజు ఆ నీళ్ళ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని మన మాట ఇచ్చిన ప్రకారం సీనన్న గారు మరియు నేను ఈ వార్డులో వచ్చి ఏదైతే నీళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంని చూసి మాటిచ్చి బోర్ వేపిస్తామని మాటిచ్చి ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని గెలిచిన తర్వాత మాట ఇచ్చి బోర్ వేపించడం జరుగుతుంది. కావున ఎలాంటి అభివృద్ధి మాట ఇచ్చినా కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా కూడా తప్పకుండా ఇప్పుడు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకు ఈ వార్డుని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని మరియు అలాగే మన సీనన్న గారి కూడా ఆ అండదండలో సీనన్న గారి తోడుతోటి ఈ వార్డు అభివృద్ధి చేసుకుంటూ మన
అబ్రల్లాల తోడు ఉండి ఈ అభివృద్ధి చేసుకుంటూ ఎంత శాయశక్తులు ఎంత అయినా కూడా మన శాయశక్తులతోటి ఈ వార్డుని డెవలప్మెంట్ చేసుకుంటామని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పు నువ్వు చెప్పు. ఎలక్షన్కి ముందు ఇలాగే కాంగ్రెస్ లీడర్లు కూడా ఎంతోమంది ఈ వార్డుకి రావడం జరిగింది. చాలామంది లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు నాయకులు కావచ్చు వచ్చి ఇక్కడ ఈ వార్డుని దత్తత తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అలాగే వాళ్ళు చెప్పడంతో మాట చేయడంతో హామీలే వాళ్ళ ఇచ్చిన హామీలుగానే మిగిలిపోతున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేను మాట ఇచ్చి ఈరోజు మాటను నిలబెట్టుకుంటూ బోర్ వేపించడం జరుగుతుంది. కాబట్టి హామీల గ్యారంటీలో ఇంకా చేయలేరు. ఇంకా వాడికి 200 ఇల్లు ఇస్తామని చెప్పారు. ఆ అభివృద్ధి కార్యక్రమం కూడా మీరు చేస్తారేమో అనేసి మేము కూడా కృషి చేస్తున్నాం. ఎందుకంటే వార్డు డెవలప్మెంట్ కోసం మీరు చేసిన మేము చేసిన ఆ వార్డు డెవలప్మెంట్ గురించి మేము కూడా సాయశక్తులు మేము కూడా సహకారం చేస్తాం. మాట ఇచ్చేయడం కాదు, మాట నిలబెట్టుకోండి అని చెప్తున్నా. मैं फिर से